ఫీల్ అయి ఉన్నాడేమనుకున్నా. బాగానే ఉన్నాడా? ఏమై ఉండదన్న వెళ్ళిన పని? బ్యాటింగ్ ఎత్తన్నాడు కానీ ఏ ప్లేస్లో ఎత్తన్నాడు చెప్పలేదబ్బా. ఆ శిఖావత్తుగాడి బ్యాటింగ్ గురించి అడుగుతాండ. వాడు ఒక్కోవాడిని 10 runs చేస్తాడు. అట్టడికి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తా అన్నాడు. నువ్వు కూడా తింపుతేవాలి అన్నావునే ఫిక్స్ చేస్తున్నాడు. వాడు చెప్పేదానికి నేను చెప్పేదానికి చాలా తేడా ఉన్నది. ఎందబ్బా ఘోరం తగ్గుతున్నదే. బ్యాట్ని పట్టుకొని వాడిని వీడంటున్నావు. ఫేస్ బ్యాటింగ్ మనసులో పెట్టుకున్నావా? అయినా బౌండరీ లైన్ లో క్యాచ్లు పట్టుకునే మాలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారన్నా ఫేస్ బ్యాటింగ్? రేపు నువ్వు కెప్టెన్ అయినా కూడా అంతే కదా. నేనెందుకేనప్పా? ఏంటి ఇస్తావా? ఇస్తా. అయితే నువ్వే కెప్టెన్. ఏందబ్బా? మీరే కెప్టెన్ అంటున్నా. నేను కెప్టెన్ ఏంటబ్బా? ఏం మాట్లాడుతున్నావు? కెప్టెన్ అండర్-19లో 30 మ్యాచెస్లో హాఫ్ సెంచరీ చేసిన నాలాంటి పక్కన పెట్టుకొని బ్యాటింగ్ ఇస్తారా బౌలింగ్ ఇస్తారా ఏంటి ఇది? ఓ పెద్ద ఆలోచనతో ఉన్నా. నాలాంటి నా పక్కన ఉంటే నేను ఇలాగే ఆలోచిస్తా. ఆలోచన బాగుండదు కానీ దానికి చాలా కావాలబ్బా. ఏం కావాలా? మంచి బౌలర్స్, బ్యాట్స్మెన్స్, హిట్స్. ప్రతి బాల్ 6 కొట్టే వాళ్ళని తీసుకెళ్తున్నా. ఆ సంగతి నాకు వదిలేసి నువ్వు వెళ్ళే సెలెక్టర్ కూడా అన్నా ఫీల్ అయి ఉండవా అని అడిగినావు కదా. ఫీల్ అయినా ఫేస్ బ్యాటింగ్ ఇవ్వనందుకు కాదు, వాడు నా ఆట గురించి మాట్లాడాడు చూసావా, అందుకు ఫీల్ అయినా. అండర్-19లో ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్లు గెలిపించా. నా ఆట ఎట్లుంటుందో నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తా. ఇలాంటి విషయాల్లో అస్సలు తగ్గేదేలా.